తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు వెళ్ళొచ్చు, ఎక్కడ ఆగొచ్చు, ఏ మార్పు ఉండొచ్చు? వెన్నుపోటు రాజకీయాలకే ఇవాళ పట్టం కట్టే పరిస్థితి వస్తున్నది. ఈ వెన్నుపోటు రాజకీయాలను గనుక మీరు అన్నట్టు మరి ప్రజల్లో చలనం లేదా, ప్రజల్లో తిరుగుబాటు రాదా, ప్రజలు గనుక మరి ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది కదా. రాదనుకున్న తెలంగాణ తెచ్చుకున్నాం, ఓడగొట్టలేమనుకున్న కేసీఆర్ని ఓడగొట్టగలిగినాం. ఇవైతే మన కళ్ళ ముందు నిజాముని వెళ్ళగొట్టినామా, నిజాం పాలన మనం అంతమంది ఇచ్చినామా అని పక్కన మనం ఎవరో మన తరం చూడలే. మన తరం అయితే ఈ రెండు చూస్తాయి కదా. రాదనుకున్న తెలంగాణ, నవ్వుల పాలైన తెలంగాణ, అది మిరాకిల్ తెలంగాణ రావడం. భారతదేశ చిత్రపటంలో ఒక రాష్ట్రం తెలంగాణ అనే రాష్ట్రం చూడలేమనుకున్న దాన్ని తెచ్చినవా అన్న మీకు తెలుసు కదా. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఏదైతే తెలంగాణ శాసనసభలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి వీల్లేదని యనమల రామకృష్ణుడు ఆ రోజున్న స్పీకర్ ప్రతిభా భారతి రూలింగ్ ఇచ్చారు. ఇవాళ మనం ఉన్నామా, వాళ్ళు ఉన్నారా కదా? సాధించినమా లేదా? ప్రజలు తలుచుకుంటే ఏదైనా అయితే మీరు అన్నట్టు మీరు ఏదైతే ఇప్పుడు అన్నారో మరి ప్రజల్లో చలనం లేదా, ప్రజలు తిరుగుబాటు రాదా, ప్రజలు ఊకుంటారా, ఈ వెన్నుపోటు రాజకీయాలకి చూస్తూ ప్రేక్షకులు లెక్క ఊరుకుంటారా అనేది ఏదైతే అన్నారో, ఊకోవద్దనేదే నా కోరిక. ఊకోవద్దనే దానికి మాట్లాడుతుంది ఈరోజు. నాకు తెలుసు ఇట్లా మాట్లాడడం వల్ల నేను ఎంత నష్టపోతున్నా కూడా తెలుసు. నాకు చాలు ఈ ప్రశ్న నేను అడగాల్సిన అవసరం మీరే అన్నారా? నేను ఎంత నష్టపోతున్నా తెలుసు, ఎన్ని రకాల ఒత్తిళ్ళు వస్తాయో కూడా తెలుసు, ఎన్ని రకాల నిందలు వస్తాయో తెలుసు. వ్యక్తిగతంగా నష్టపోతా, కుటుంబ పరంగా నష్టపోతా, ఆశ్రమ పరంగా నష్టపోతా, రాజకీయంగా కూడా నన్ను అబాస్ పాలు చేయాలని చూస్తారు, అన్ని రకాలుగా చూస్తారు. కానీ నేను నా జీవితాన్ని వాస్తవాల మీద ఆధారపడి బతకాలనుకున్నా కాబట్టి నేను ఈ రోజు కనుక ఈ విషయాలు మాట్లాడకపోతే నేను కూడా తప్పు చేసిన వాడిని అవుతా అనే ఉద్దేశంతో నేను బలైనా పర్వాలేదు, నేను నష్టపోయినా పర్వాలేదు, కానీ నేను మాట్లాడడానికి కోసమే మాట్లాడుతున్నా. ఈ వెన్నుపోటు రాజకీయాలకు, ఈ అవకాశవాద రాజకీయాలకి, ఈ కప్పగంతుల రాజకీయాలకి, ఈ మోసపూరిత రాజకీయాలకి మనం ఇంకా చరమగీతం పాడకపోతే ఇవాళ భారతదేశంలో 16 రాష్ట్రాలు జరుగుతుంటే కళ్ళప్పగిచ్చి చెవులతో విని చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఒక్క ఎమ్మెల్యే లేకున్నా బీజేపీ ఆ రాష్ట్రాలు ఏం చేసిందో చూసినాం. ఇక్కడ జరగబోయే ప్రమాదాన్ని కూడా మనం మాట్లాడకపోతే, మనం కనుక ఇప్పటి నుంచే దాని మీద చర్చ పెట్టకపోతే బాగుండదనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను మాట్లాడుతున్నా. కానీ దీంట్లో ఎవరిని ఎక్కువ చేయాలి, ఎవరిని తక్కువ చేయాలి, ఎవరి మెప్పు కోసమో, ఎవరిని లేకపోతే ఎవరిని లాభపడడం కోసం, నష్టం చేయడం కోసం కాదు. ప్రజాస్వామ్యం బతికుండాలి, మానవత్వం బతికుండాలి, మానవ విలువలు బతికుండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నా. కానీ దీంట్లో ఇక్కడ పొంగులేటి మీ నాకు శత్రువు కాదు, మాకేమైనా గట్టి పంచాయతీ ఉన్నదా, ఆస్తి పంచాయతీ ఉన్నదా, వ్యాపార పంచాయతీలు ఉన్నాయా? పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మనే దాంట్లో నేను కూడా భాగస్వామినే. ఒత్తిడి చేసిన వాళ్ళల్లో, సలహాలు ఇచ్చిన వాళ్ళల్లో, సూచనలు చేసిన వాళ్ళల్లో, రాకపోతే నష్టపోతామని చెప్పిన వాళ్ళల్లో నేను కూడా ఒకని అయినప్పటికీ ఆ రోజు ఎట్లనైతే వాస్తవాలు మాట్లాడి ఈరోజు కూడా వాస్తవాలు మాట్లాడుతున్నాను. వాస్తవాలను చెప్పడం కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నా. కానీ దీంట్లో ఎలాంటి వేరే ఎవరిని ఎక్కువ చేయాలి, ఎవరిని తక్కువ చేయాలి, ఎవరిని పెంచాలి. కొంతమంది అన్నారు, అరే ఇప్పుడు ఇట్లా మాట్లాడితే బీజేపీకి లాభం జరుగుతుంది కదా అని. మరి లాభం జరగకుండా ఉండాలంటే జాగ్రత్త పడండి. ఎవరు వద్దంటారు? లేని ఐడియా ఇస్తున్నట్లే కదా బీజేపీకి. నేను హెచ్చరిక చేస్తున్నా అంటే, వాస్తవాలు మాట్లాడుతున్నా అంటే, నేను ఈ ప్రమాదం నుంచి నివారణ, వాళ్ళు ఒకవేళ ప్రమాదానికి గురయ్యే వాళ్ళు కనుక కొన్ని రకాల మార్పులు చేసుకున్నారనుకో, అది వాళ్ళకే మంచిది కదా, సమాజానికి మంచిది కదా, ప్రజాస్వామ్యానికి మంచిది కదా, రాజ్యాంగానికి మంచిది కదా. ఆ ఉద్దేశంతో చేస్తున్నా. కానీ ఇవాళ ఎవరి లాభము ఎవరి నష్టం కోసమో కాదు, నివారించుకుంటే సంతోషపడే వాళ్ళల్లో నేను మొట్టమొదటి వాడినే.